రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచి సంస్కృతికి, విలువలకు, పోరాటానికి నిలయమైన తెలంగాణ గడ్డ అన్నారు. తెలంగాణ తెచ్చుకుంటున్నది మీలాంటి వారి రౌడీయిజం చూడడానికి కాదన్నారు. బీఆర్ఎస్ అధికారం కోసం చేసే ఆకృత్యాలు ప్రజలకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోందని అన్నారు. తెలంగాణ వచ్చింది ఒక పార్టీ వల్లనో కాదన్నారు. ఎందరో బలిదానాల ఫలితమే తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు చేసే ఆకృత్యాలపై న్యాయపరంగా పోరాడతామని అన్నారు. బీసీ కళ కోసం 42% రిజర్వేషన్ పట్టుబట్టి ముఖ్యమంత్రి పోరాడుతున్నారు. బిల్లు చేయాల్సిన బీజేపీ పార్టీ వంకర టింకర సమాధానాలు చెబుతోందని అన్నారు. చేతనైతే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించడము, నువ్వు రాజకీయంగా విమర్శించు, ఎంతైనా విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ప్రజాస్వామ్యంలో. ఇలా ప్రెస్ మిత్రులకు ఉంది విమర్శించే హక్కు, ప్రతిపక్షాలకు ఉంది, ప్రజా సంఘాలకు ఉంది. అప్పుడే ఇది ప్రజాస్వామ్యం అనబడుతుంది. నిజమైన విమర్శ చేయాలి, రాజకీయ విమర్శ చేయాలి. ఏదైనా తప్పు చేస్తూ ఉంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైనా తప్పు చేస్తూ ఉంటే విమర్శించాలి. ఇవాళ ఒక నాయకుల యొక్క, ఒక కుటుంబ పార్టీ యొక్క మెప్పులు పొందడానికి ఆ విధంగా ప్రవర్తించడం సర్వ సమాజం విసుగు చెందిపోయింది. ఇక శిశుపాలునికి 100 తప్పులు ఏలైతే భరిస్తామో ఆ విధంగా భరించినాం, ఇక భరించం. ఇక ఒక ప్రజాస్వామ్యబద్ధంగానే జవాబు చెప్తాం, చట్టపరంగానే జవాబు చెప్తాం. వల్ల ఆయన మాట్లాడే మాటలు ఇతర పార్టీలలో లేరనుకుంటే పొరపాటు. అంతకన్నా విచ్చలవిడి భాష మాట్లాడుతున్నారు.